వెల్కమ్ బ్యాక్ మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్ లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్. పోటీ పరీక్షల ఆశావహుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ లోతైన విశ్లేషణలో ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును. ఈరోజు ఎం. లక్ష్మీకాంత్ పాలిటీ పుస్తకంలోని చాప్టర్ 6 అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి పూర్తిగా ఎక్కడా ఏ పాయింట్ వదలకుండా విశ్లేషించబోతున్నాం. కరెక్ట్. మన మిషన్ ఏంటంటే ఈ రాజ్యాంగంలోనే పార్ట్ 1లో ఉన్న ఆర్టికల్స్ 1 నుండి 4 వరకు ఉన్న ప్రతి పాయింట్ని కూలంకషంగా అర్థం చేసుకోవడం. అసలు ఈ చాప్టర్ పోటీ పరీక్షల ఆశావహులకు ఎంత ముఖ్యమంటే ఒక రకంగా ఇది మన రాజ్యాంగానికి పునాది లాంటిది. ఆ మాట అక్షరాలా సత్యం. పోటీ పరీక్షల్లో ఈ చాప్టర్ ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అసలు భారతదేశం అనే ఒక భౌగోళిక, రాజకీయ వ్యవస్థ ఎలా ఏర్పడింది అనేది ఇక్కడే ఉంటుంది. రాజ్యాంగ నిర్మాతలు ఈ ఆర్టికల్స్ వెనుక ఎంతటి అద్భుతమైన ఆలోచనా విధానాన్ని ఉంచారో మనమీరోజు విశ్లేషించబోతున్నాం. స్టార్ట్ చేద్దామైతే. ముందుగా ఆర్టికల్ 1తో మొదలు పెడితే ఈ ఆర్టికల్లోని అద్భుతమైన వాక్యం ఇండియా దట్ ఈజ్ భారత్ అనేది కనిపిస్తుంది. అసలు ఈ రెండు పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రాజ్యాంగ సభలో దీనిపై పెద్ద చర్చ జరిగిందని చదివాను. అవును, చాలా పెద్ద చర్చ జరిగింది. రాజ్యాంగ సభలో దేశం పేరు విషయంలో ఏకాభిప్రాయం రాలేదు. కొందరు సభ్యులు మన ప్రాచీన సంస్కృతికి అద్దం పట్టేలా భారత్ అనే సాంప్రదాయ పేరు మాత్రమే ఉండాలని బలంగా వాదించారు. అంటే గతాన్ని ప్రతిబింబించేలా అనమాట. ఎగ్జాక్ట్లీ. కాని మరికొందరు మాత్రం ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై అప్పటికే గుర్తింపు ఉన్న ఇండియా అనే ఆధునిక పేరును వాడాలని అన్నారు. అందుకే రాజ్యాంగ సభ ఈ భిన్నాభిప్రాయాలను సమన్వయం చేస్తూ ఈ రెండింటి కలయికను ఎంచుకుంది. అదే ఇండియా దట్ ఈస్ భారత్. చాలా చక్కటి రాజీ ఒప్పందం ఇది. ఇదే ఆర్టికల్ 1లో ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఉంది. మనది ఫెడరల్ నిర్మాణమైనా కూడా రాజ్యాంగంలో ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అనకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్ని ఎందుకు వాడారు? దీనికి సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారే రాజ్యాంగ సభలో 2 ప్రధాన కారణాలు చెప్పారు. ఇవి ఆశావహులు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. మొదటిది ఏంటంటే అమెరికాలాగా మన భారత ఫెడరేషన్ అనేది రాష్ట్రాల మధ్య జరిగిన ఏ ఒప్పందం వల్ల ఏర్పడలేదు. అంటే ముందే ఒకే దేశంగా ఉంది, పరిపాలన కోసం విడగొట్టారు. కరెక్ట్. ఇక రెండవది మరియు అత్యంత కీలకమైన కారణం రాష్ట్రాలకు ఫెడరేషన్ నుంచి విడిపోయే హక్కు లేదు. ఏ రాష్ట్రము కూడా నేను దేశం నుంచి సెసీడ్ అవుతాను అంటే విడిపోతాను అని అనలేదు. ఈ దేశం విడదీయరానిది. అర్థమైంది. ఒక బలమైన యూనియన్ అన్నమాట. మరి ఇదే ఆర్టికల్ 1 ప్రకారం మన భారత భూభాగాన్ని, అదే టెరిటరీని ఎన్ని రకాలుగా వర్గీకరించారో ఒకసారి చూద్దాం. 3 రకాలుగా విభజించవచ్చు కదా? కరెక్ట్. అవును, 3 రకాలే. 1 రాష్ట్రాల భూభాగాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే యూటీస్, ఇక 3వది భవిష్యత్తులో భారత ప్రభుత్వం ఏ సమయంలోనైనా స్వాధీనం చేసుకోగల భూభాగాలు. ఓకే. మరి ఈ రాష్ట్రాలు, యూటీల పేర్లన్నీ ఎక్కడుంటాయి? ఇవన్నీ మన రాజ్యాంగంలోని 1వ షెడ్యూల్ అంటే ఫస్ట్ షెడ్యూల్లో పొందుపర్చారు. ప్రస్తుతం మనకి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న డౌటు. అన్ని రాష్ట్రాలకు నిబంధనలు ఒకేలా ఉంటాయా? లేదండి, ఒక ముఖ్యమైన మినహాయింపుంది. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం ఇలాంటి ఒక 12 రాష్ట్రాలకు పార్ట్ 21 కింద ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇవి సాధారణ నిబంధనలను అధిగమిస్తాయి. అలాగే 5వ మరియు 6వ షెడ్యూల్లో ఉన్న గిరిజన ప్రాంతాల ప్రత్యేక నిబంధనలను కూడా మనం మర్చిపోకూడదు. ఖచ్చితంగా. అవన్నీ వాళ్ల సంస్కృతిని కాపాడటానికి పెట్టినవి. సరే, ఇక్కడ చాలామంది ఆశావాహులు కన్ఫ్యూజ్ అయ్యే ఒక కీలకమైన తేడా గురించి అడుగుతాను. యూనియన్ ఆఫ్ ఇండియాకి, టెరిటరీ ఆఫ్ ఇండియాకి అసలు తేడా ఏమిటి? 2 ఒకటే అనిపిస్తాయి కదా వినడానికి? చూడ్డానికి ఒకేలా ఉంటాయి కానీ చాలా తేడా ఉంది. టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది చాలా విస్తృతమైన పదం. ఎందుకంటే యూనియన్లో కేవలం పవర్ షేర్ చేసుకునే రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. మరి టెరిటరీలో తెచ్చుకునే భూభాగాలు కూడా అందులోనే వస్తాయి. కాబట్టి టెరిటరీ అనేది భౌగోళికంగా చాలా పెద్ద కాన్సెప్ట్. చాలా క్లియర్గా చెప్పారు. ఇందాక 3వ కేటగిరీ కింద విదేశీ భూభాగాల సేకరణ గురించి మాట్లాడాం కదా. అసలు ఒక సార్వభౌమాధికార దేశంగా భారతదేశం అంతర్జాతీయ చట్టాల ప్రకారం విదేశీ భూభాగాలను ఎలా పొందగలదు? ఇందుకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం కొన్ని పద్ధతులున్నాయి.
ఒక అధికారిక ఒప్పందం ద్వారా లేదా డబ్బు పెట్టి కొనుగోలు చేయడం, ఎవరైనా బహుమతిగా ఇస్తే తీసుకోవడం, లీజుకు తీసుకోవడం లేదా ప్లబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పొందవచ్చు. ఇవి కాకుండా ఆక్రమణ లేదా ఆధిపత్యం ద్వారా కూడా పొందొచ్చు. మరి మన రాజ్యాంగం అమల్లోకొచ్చిన తర్వాత ఏ ఏ ప్రాంతాల్లో మనం అలా పొందాం? చాలానే ఉన్నాయి. ఉదాహరణకు దాద్రా మరియు నగర్ హవేలీ, గోవా, డామన్ మరియు డెయ్యూ, పుదుచేరి, అలాగే సిక్కిం. ఇవన్నీ రాజ్యాంగం ఏర్పడిన తర్వాతే వివిధ పద్ధతుల ద్వారా మనం సేకరించిన విదేశీ భూభాగాలు. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక మనం ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 దగ్గరకొద్దాం. ఈ రెండింటికి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. అందుకే ఆశావావులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. అవును. ముందుగా ఆర్టికల్ 2 తీసుకుంటే ఇది యూనియన్ ఆఫ్ ఇండియాలో అప్పటి వరకు భాగం కాని కొత్త రాష్ట్రాలకు సంబంధించినది. అంటే ఇదివరకే బయట ఉనికిలో ఉన్న రాష్ట్రాలను యూనియన్లోకి చేర్చుకునే అధికారం మరియు అసలు మునుపు ఉనికిలో లేని కొత్త రాష్ట్రాలను స్థాపించే అధికారం పార్లమెంటుకు ఇస్తోంది. అంటే బయట ఉన్న వాటిని లోపలికి తీసుకురావడం ఆర్టికల్ 2. మరి ఆర్టికల్ 3 అనేది అప్పటికే భారతదేశంలో ఉన్న రాష్ట్రాల అంతర్గత సర్దుబాటుకు సంబంధించినది. కరెక్టేనా? కరెక్ట్. కంప్లీట్లీ ఇంటర్నల్ రీఅడ్జస్ట్మెంట్ అన్నమాట. ఈ ఆర్టికల్ 3 కింద పార్లమెంటుకున్న 5 అధికారాలు మనం వరుసగా చూద్దాం. మొదటిది కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. రెండో రాష్ట్రాలను కలిపి లేదా విడదీసి ఏర్పాటు చేయడం అన్నమాట. అవును. రెండవది ఒక రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచటం. మూడవది రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించటం. నాలుగవది రాష్ట్ర సరిహద్దులను మార్చడం. మరియు ఐదవది రాష్ట్రం పేరును మార్చడం. ఇవన్నీ చూస్తుంటే అసలు పార్లమెంటుకు భలే పవర్స్ ఉన్నాయనిపిస్తోంది. అయితే ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఎలా జరుగుతుంది? కేంద్రం ఆధిపత్యం ఎలా ఉంటుంది దీంట్లో? ఈ మార్పులు చేయాలంటే ఏమైనా షరతులున్నాయా? 2 ముఖ్యమైన షరతులున్నాయి. మొదటిది, ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు తప్పనిసరిగా ఉండాలి. ప్రయర్ రికమెండేషన్ అంటారు దాన్ని. ఓకే. మరి రెండవదేంటంటే ఆ బిల్లును రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం ఒక నిర్ణీత సమయంలోగా పంపాలి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే రాష్ట్రం ఒప్పుకోకపోతే ఈ బిల్లు ఆగిపోతుంది అని. కానీ అసలు విషయం ఏంటంటే ఆ రాష్ట్ర శాసనసభ చెప్పే అభిప్రాయానికి రాష్ట్రపతి గాని పార్లమెంట్ గాని ఏమాత్రం కట్టుబడి ఉండాల్సిన అవసరమే లేదు. అవును, ఎగ్జాక్ట్లీ. రాష్ట్రం తన అభిప్రాయాన్ని సమయానికి పంపినా సరే పార్లమెంటు దాన్ని అంగీకరించవచ్చు లేదా పూర్తిగా తిరస్కరించవచ్చు. అంటే రాష్ట్రానికి ఎలాంటి వీటో పవర్ లేదు. ఒకవేళ పార్లమెంట్లో బిల్లును సవరించిన ప్రతిసారీ మళ్లీ రాష్ట్ర శాసనసభకు పంపాలా? అస్సలు అవసరం లేదు. ఒక్కసారి అభిప్రాయం అడిగితే సరిపోతుంది. ఇక కేంద్రపాలిత ప్రాంతాల విషయంలో అయితే అసలు వారి అభిప్రాయం అడగాల్సిన అవసరమే లేదు. పార్లమెంటు తనకు నచ్చిన చర్య నేరుగా తీసుకోవచ్చు. క్లియర్ కట్ కంక్లూషన్ ఏంటంటే ఈ చర్చ ద్వారా మన రాజ్యాంగం ఏ రాష్ట్ర ఉనికిని అంటే వాటి టెరిటోరియల్ ఇంటిగ్రిటీని గ్యారంటీ చేయలేదని రుజువవుతోంది. పార్లమెంటు తన ఇష్టానుసారం భారతదేశ రాజకీయ పటాన్ని ఎప్పుడేలా తిరిగి గీయగలదు. 100% కరెక్ట్. అందుకే రాజకీయ శాస్త్రంలో భారతదేశాన్ని నాశనం చేయదగిన రాష్ట్రాలతో కూడిన నాశనం చెయ్యలేని యూనియన్ అని పిలుస్తారు. అంటే ఇండస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. కేంద్రం రాష్ట్రాలను రద్దు చేయగలదు, కాని ఏ రాష్ట్రమూ యూనియన్ను నాశనం చేయలేదు. అదే అమెరికాలో అయితే పరిస్థితి వేరు కదా. అవును. దీనికి విరుద్ధంగా అమెరికాను ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్ అని అంటారు. ఎందుకంటే అక్కడ ఆయా రాష్ట్రాల అంగీకారం లేకుండా కేంద్రం వాటి సరిహద్దులు ఏమాత్రం మార్చలేదు. ఈ డిఫరెన్స్ చాలా ముఖ్యమైనది. ఇక మనం చివరి ఆర్టికల్ అనగా ఆర్టికల్ 4 గురించి చూద్దాం. ఈ ఆర్టికల్స్ 2 మరియు 3 కింద చేసే చట్టాలు ఏవైతే ఉన్నాయో అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు లేదా సరిహద్దుల మార్పులాంటివి, వాటిని ఆర్టికల్ 368 కింద రాజ్యాంగ సవరణలుగా పరిగణించరని ఆర్టికల్ 4 చెప్తుంది కదా. అవును, ఇవి నాట్ కన్సిడర్డ్ యాజ్ అమెండ్మెంట్స్. దీనర్థమేంటంటే వీటిని కేవలం ఒక సాధారణ మెజారిటీతో, సింపుల్ మెజారిటీతో ఒక సాధారణ చట్టంలాగే పార్లమెంట్లో పాస్ చేయవచ్చు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది కానీ నాకు ఉత్కంఠభరితమైన డౌటొస్తోంది. సరే, పార్లమెంటుకు ఆర్టికల్ 3 కింద ఒక రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించే అధికారమైతే ఉంది. అది సాధారణ మెజారిటీతోనే చేయొచ్చు. మరి ఆ తగ్గించిన భూభాగాన్ని తీసుకెళ్లి వేరే విదేశీ దేశానికి ఇచ్చేయవచ్చా? ఇదే ప్రశ్న ఒక పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. అదే 1960 నాటి ప్రసిద్ధ బేరుబారీ యూనియన్ కేసు. అప్పట్లో పశ్చిమ బెంగాల్లోని బేరుబారీ యూనియన్ అనే ప్రాంతాన్ని
పాకిస్తాన్కి అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలొచ్చాయి గదా. అవును, ఆ రాజకీయ దుమారం ఎంత తీవ్రంగా ఉందంటే అప్పటి రాష్ట్రపతి దీనిమీద సుప్రీంకోర్టు సలహాలు కోరారు. అప్పుడే సుప్రీంకోర్టు ఆ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆర్టికల్ 3 కింద ఉన్న రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించే అధికారంలో మన భారతీయ భూభాగాన్ని విదేశాలకు ధారాదత్తం చేసే అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 3 కేవలం దేశ అంతర్గత మార్పులకే పరిమితం. అలా మన భూమిని వేరే దేశానికి ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్టికల్ 368 కింద రాజ్యాంగ సవరణ చెయ్యాల్సిందే అని తేల్చి చెప్పింది. ఓహో, అంటే సింపుల్ మెజారిటీ సరిపోదన్నమాట. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? రాజ్యాంగ సవరణ చట్టం పాస్ చేయాల్సి వచ్చింది. ఇది కాంపిటేటివ్ ఆశావులకు చాలా కీలకమైన పాయింట్. అయితే ఇక్కడే ఒక చిన్న ఎక్సెప్షన్ కూడా ఉన్నట్లుంది. కేవలం సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికైతే రాజ్యాంగ సవరణ అవసరం లేదని 1969లో సుప్రీంకోర్టు ఇంకో తీర్పు ఇచ్చింది గదా. అవును, మీరు చెప్పింది కరెక్ట్. విదేశాలతో ఉన్న కేవలం సరిహద్దు రేఖల వివాదాలను సెటిల్ చేసుకోవడానికి, అంటే సెటిల్మెంట్ ఆఫ్ బౌండరీ డిస్ప్యూట్కి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. దాన్ని కేవలం కార్యనిర్వాహక చర్య, అంటే ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారానే పరిష్కరించుకోవచ్చు. దానికి కారణమేంటంటే అందులో మన భూభాగాన్ని ఎవరికీ అధికారికంగా ధారాదత్తం చేయడం ఉండదు కాబట్టి, అంతేనా? అంతే. భూభాగాన్ని వదులుకుంటేనే రాజ్యాంగ సవరణ కావాలి, జస్ట్ సరిహద్దు సర్దుబాటుకైతే అక్కరలేదు. సరే, మనం ఈ సెషన్లో చాలా లోతైన విషయాలు చర్చించాం. ఒకసారి సారాంశం చూసుకుంటే, ఈ తొలి 4 ఆర్టికల్స్ భారతదేశ నిర్మాణ స్వరూపాన్ని ఎలా నిర్దేశించాయో మనం అర్థం చేసుకున్నాం. పార్లమెంటుకు రాష్ట్రాలపై ఎంతటి తిరుగులేని అధికారముందో, అంటే ఒక సింపుల్ మెజారిటీతోనే రాష్ట్రాలను ఎలా మార్చవచ్చో చూశాం. కాని అదే విదేశాలకు మన భూభాగాన్ని ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితమైన రాజ్యాంగ సవరణ ఎందుకు అవసరమో స్పష్టంగా చర్చించాం. అవును, ఈ పాయింట్స్ అన్నీ ప్రతి ఒక్క ఆశావహుడికి చాలా కీలకం. ఎక్కడా ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఆర్టికల్స్ మధ్య ఉన్న తేడాలను గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా. అంటే మన ఆధునిక భారతదేశ భౌగోళిక ముఖచిత్రం అసలు ఎలా ఏర్పడింది అనే దాని గురించి కదా. కరెక్ట్. ఎం. లక్ష్మీకాంత్ గారి ఇండియన్ పాలిటీ నోట్స్ ఆధారంగా ఈ విషయాన్ని మనం అణువణువు విశ్లేషించబోతున్నాం. ఈనాటి మన లక్ష్యం ఒక్కటే, అంటే అస్సలు ఏ పాయింట్ మిస్ కాకుండా చూడటం. ఖచ్చితంగా. బంగ్లాదేశ్తో జరిగిన భూభాగాల మార్పిడి దగ్గర్నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఉన్న ఆ 552 సంస్థానాలు ఎలా విలీనమయ్యాయి, ఆ తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఎలా జరిగింది, ఇవన్నీ డీకోడ్ చేద్దాం. లెట్స్ అన్పాక్ దిస్. ఈ ప్రయాణం కేవలం చరిత్ర మాత్రమే కాదు కదా. అస్సలు కాదు. భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో ఇదొక చాలా ముఖ్యమైన భాగం. ఒక దేశం తన సరిహద్దుల్ని ఎలా నిర్వచించుకుంది అనేది అర్థం చేసుకుంటేనే ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం అర్థమవుతుంది. నిజమే. ముఖ్యంగా పోటీ పరీక్షల కోణంలో చూస్తే ఈ పరిణామాలు, చట్టాలు, కమిటీలు చాలా స్కోరింగ్ ఏరియాలు. అందుకే ఈరోజు మనం చేసే ఈ లోతైన విశ్లేషణ ఆస్పిరెంట్స్కి ఒక పటిష్టమైన పునాదినిస్తుందని చెప్పవచ్చు. అయితే ముందుగా భారతదేశ బాహ్య సరిహద్దుల్లో జరిగిన ఒక చారిత్రక పరిణామం గురించి మాట్లాడుకుందాం. అదే 2015లో జరిగిన 100వ రాజ్యాంగ సవరణ చట్టం. రైట్. దీని ద్వారా భారత్ తన ఆధీనంలో ఉన్న 111 ఎన్క్లేవులను బంగ్లాదేశ్కు ఇవ్వగా, బంగ్లాదేశ్ తన దగ్గర ఉన్న 51 ఎన్క్లేవులను భారత్కు బదిలీ చేసింది. ఎగ్జాక్ట్లీ. దీనితో పాటు 6.1 కిలోమీటర్ల మేరున్న అపరిష్కృత సరిహద్దును కూడా స్పష్టంగా గుర్తించారు. అసలు ఈ ఎన్క్లేవ్లంటే ఏమిటో ఒకసారి చెప్పుకుందాం. అంటే సులభంగా చెప్పాలంటే మన దేశ భౌగోళిక సరిహద్దుల మధ్యలో ఉన్న వేరే దేశపు భూభాగం. ఆనాటి మ్యాప్ చూస్తే అదొక అతుకుల బొంతలాగా ఉండేది. ఆ 4 రాష్ట్రాలు ఏవంటే అస్సాం, పశ్చిమ బెంగాల్, మేఘాలయ మరియు త్రిపుర. ఇది ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇక్కడే క్రోనాలజీ కూడా చాలా ముఖ్యం. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఉమ్మడి సరిహద్దు పొడవు 4096.7 కిలోమీటర్లు. కరెక్ట్. స్వాతంత్ర్యమొచ్చిన కొత్తలో 1947లో ఈ సరిహద్దును రాట్క్లిఫ్ అవార్డు ద్వారా నిర్ణయించారు. కానీ భౌగోళిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా గీసిన ఆ గీతల వల్ల ఎన్నో వివాదాలు మొదలయ్యాయి. ఆ వివాదాలను పరిష్కరించడానికే 1950లో భాగ్య అవార్డ్ తీసుకువచ్చారు కదా. అవును. ఆ తర్వాత 1958లో నెహ్రూ-నూన్ ఒప్పందం కూడా జరిగింది. కానీ బేరుబారి యూనియన్ అనే ప్రాంతం విభజన విషయంలో పెద్ద వివాదం తలెత్తింది. ఆ వివాదం ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది.
భారతదేశ భూభాగాన్ని వేరొక దేశానికి బదిలీ చెయ్యాలంటే ఆర్టికల్ 3 కింద సాధారణ చట్టం చేస్తే సరిపోదని సుప్రీంకోర్టు చెప్పింది. ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చెయ్యాలని స్పష్టం చేసింది. దాంతో అప్పటి ప్రభుత్వం 1260లో 9వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించింది. కానీ ఆ సవరణ కూడా వెంటనే ఆచరణలోకి రాలేదు కదా. రాలేదు. అప్పటి తూర్పు పాకిస్తాన్కు సంబంధించిన భూభాగాల బదిలీకి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యతిరేకత రావడం వల్ల దాన్ని అమలు చేయలేకపోయారు. ఆ తర్వాత మే 16, 1974న ఇరు దేశాల మధ్య మళ్లీ ఒక భూ సరిహద్దు ఒప్పందం జరిగింది. జరిగినప్పటికీ భూభాగాన్ని అధికారికంగా బదిలీ చేయడానికి రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాబట్టి అది కూడా అప్పట్లో అమలు కాలేదు. ఫైనల్గా సెప్టెంబర్ 6, 2011న సంతకం చేసిన ప్రోటోకాల్ ద్వారా ఈ పాత సమస్యలన్నీ ఒక కొలిక్కొచ్చాయి. ఆ ప్రోటోకాల్ ఆధారంగానే 2015లో ఈ 100వ రాజ్యాంగ సవరణ చట్టం సాధ్యపడింది. బాహ్య సరిహద్దుల గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు దేశం లోపల జరిగిన ఒక అద్భుతమైన ఏకీకరణ గురించి మాట్లాడుకుందాం. అదే సంస్థానాల విలీనం. 1947 భారత స్వాతంత్ర్య చట్టం భారతదేశాన్ని, పాకిస్తాన్ను 2 స్వతంత్ర డొమినియన్లుగా విభజించింది. అప్పట్లో బ్రిటిష్ పాలన కింద 2 రకాల ప్రాంతాలు ఉండేవి. ఒకటి నేరుగా బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రావిన్సులు. రెండవది రాజుల పాలనలో ఉన్న సంస్థానాలు. భారతదేశ భౌగోళిక సరిహద్దుల్లో ఇలాంటివి దాదాపు 552 సంస్థానాలుండేవి. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆ 552 సంస్థానాలకు 3 ఆప్షన్లిచ్చింది కదా. అవును. 1 భారతదేశంలో చేరడం, 2 పాకిస్తాన్లో చేరడం, లేదా 3 స్వతంత్రంగా ఉండిపోవడం. ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితో. కాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దౌత్యనీతి వల్ల ఆ 552 సంస్థానాలలో 549 సంస్థానాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారత్లో విలీనమైపోయాయి. కానీ కేవలం 3 సంస్థానాలు మాత్రం నిరాకరించాయి. ఆ 3 గురించే పరీక్షల్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ తరహాలో అడుగుతుంటారు. ముందుగా హైదరాబాద్ సంస్థానాన్ని పోలీస్ యాక్షన్ అంటే ఆపరేషన్ పోలో ద్వారా భారతదేశంలో విలీనం చేశారు. రెండవది జునాగఢ్ నవాబు పాకిస్తాన్కు పారిపోయిన తరువాత భారత ప్రభుత్వం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అంటే రెఫరెండం నిర్వహించి విలీనం చేసుకుంది. ఇక మూడవది కాశ్మీర్. అప్పటి కాశ్మీర్ రాజు హరిసింగ్ అక్టోబర్ 1947లో విలీన ఒప్పందం అనగా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ పై సంతకం చేయడం ద్వారా కాశ్మీర్ భారత్లో అంతర్భాగమైంది. పోలీస్ యాక్షన్, రెఫరెండం, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ ఈ 3 పదాలు బాగా గుర్తుంచుకోవాలి. అలా ఈ సంస్థానాలన్నీ ఏకమైపోయిన తర్వాత 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చేనాటికి భారతదేశంలో మొత్తం 29 రాష్ట్రాలు, ప్రాంతాలు ఉండేవి. వాటన్నింటినీ పరిపాలనా సౌలభ్యం కోసం 4 భాగాలుగా అంటే పార్ట్ ఏ, బి, సి, డిగా వర్గీకరించారు. ఆ జాబితాని ఒక్క పాయింట్ కూడా వదలకుండా చూద్దాం. షూర్. ముందుగా పార్ట్ ఏ. ఇందులో మొత్తం 9 రాష్ట్రాలుండేవి. ఇవన్నీ గతంలో బ్రిటిష్ ఇండియాలో గవర్నర్ పాలనలో ఉన్న ప్రావిన్సులు. ఆ 9 రాష్ట్రాలేవంటే అస్సాం, బీహార్, బొంబాయి, మధ్యప్రదేశ్, మద్రాస్, ఒరిస్సా, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్సెస్ మరియు పశ్చిమ బెంగాల్. ఆనాటి అతిపెద్ద రాజకీయ కేంద్రాలు ఇవే. ఇక పార్ట్ బిలో కూడా 9 రాష్ట్రాలుండేవి. ఇవి ముఖ్యంగా శాసనసభలు ఉన్న పూర్వపు సంస్థానాలు. అవి హైదరాబాద్, జమ్మూ అండ్ కశ్మీర్, మధ్య భారత్, మైసూర్, పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్. దీన్నే మనం పెప్సు అని కూడా పిలుస్తాం. రాజస్థాన్, సౌరాష్ట్ర, ట్రావెన్కోర్, కొచిన్ మరియు వింధ్యప్రదేశ్. ఇక పార్ట్ సికి వస్తే ఇందులో మొత్తం 10 ప్రాంతాలుండేవి. ఇవి చీఫ్ కమిషనర్ పాలనలో ఉన్న ప్రాంతాలు. కేంద్ర ప్రభుత్వం నేరుగా పరిపాలించేది. అజ్మీర్, భోపాల్, బిలాస్పూర్, కూచ్ బిహార్, కూర్గ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కచ్, మణిపూర్ మరియు త్రిపుర. చివరగా పార్ట్ డి. ఇందులో కేవలం ఒకే ఒక ప్రాంతముండేది. అదే అండమాన్ మరియు నికోబార్ దీవులు. సో ఈ రకంగా 1950 నాటికి 29 రాష్ట్రాలు ఒక క్రమ పద్ధతిలో ఉండేవి. కానీ ఈ వర్గీకరణ ఎక్కువ కాలం నిలబడలేదు. అవును, ఎందుకంటే ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ బలంగా వినిపించింది.
ఆ డిమాండ్లను పరిశీలించడానికి జూన్ 1948లో భారత ప్రభుత్వం ఎస్కే ధార్ అధ్యక్షతన ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. వీరు డిసెంబర్ 1948లో ఇచ్చిన రిపోర్టులో రాష్ట్రాల ఏర్పాటుకు భాష కాదు, పరిపాలనా సౌలభ్యం మాత్రమే ప్రాతిపదికగా ఉండాలని సూచించారు. దేశం అప్పుడే విభజనను చూసింది కాబట్టి మళ్లీ భాషా ఆధారంగా విభజిస్తే దేశం విచ్ఛిన్నమవుతుందో అన్న భయముండేది. కాని ప్రజలు దాన్ని అంగీకరించలేదు. తీవ్ర వ్యతిరేకత రావడంతో డిసెంబర్ 1948లో కాంగ్రెస్ జేవీపీ కమిటీని ఏర్పాటు చేసింది. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. ఇక్కడ అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ కమిటీకి ఎవరూ చైర్మన్ లేరు. అవును, ఏప్రిల్ 1949లో వీరు కూడా భాషా ప్రాతిపదికను అధికారికంగా తిరస్కరించారు. నాయకులు తిరస్కరించినప్పటికీ మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీయాలని ఆందోళనలు జరిగాయి. అప్పుడే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు గారు 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఆయన ప్రాణత్యాగంతో పరిస్థితులు తీవ్రమయ్యాయి. నెహ్రూ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో తలొగ్గి అక్టోబర్ 1953లో దేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగానే ఇక మిగతా ప్రాంతాల నుంచి కూడా డిమాండ్లు ఉప్పెనలా వచ్చాయి. దీన్ని పరిశీలించడానికి డిసెంబర్ 1953లో ఫజల్ అలీ కమిషన్ ఏర్పడింది. ఫజల్ అలీ గారు చైర్మన్, కెఎం ఫణిక్కర్ మరియు హెచ్ఎన్ కుంజ్రు మిగతా 2 సభ్యులు. ఆస్పిరెంట్స్ ఈ పేర్లు నోట్ చేసుకోవాలి. ఈ కమిషన్ సెప్టెంబర్ 1975లో తమ నివేదికను సమర్పించింది. వీరు రాష్ట్రాల ఏర్పాటుకు భాషను అంగీకరించారు, కానీ ఒక భాష ఒక రాష్ట్రమనే సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. దేశ సమగ్రతకే మొదటి ప్రాధాన్యమిచ్చారు. వీరు పరిగణనలోకి తీసుకున్న 4 ప్రధాన అంశాలేంటంటే 1 దేశ భద్రత మరియు సమగ్రత, 2 భాష మరియు సాంస్కృతిక సారూప్యత, 3 ఆర్థిక మరియు పరిపాలనా అంశాలు, 4 ప్రజల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించడం. ఈ సూచనల ఆధారంగానే 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం మరియు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చాయి. దీని ద్వారా ఆ పార్ట్ ఏ, బి, సి, డి వర్గీకరణను పూర్తిగా రద్దు చేశారు. నవంబర్ 1, 1956 నాటికి భారతదేశంలో 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఆ 14 రాష్ట్రాలు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బొంబాయి, జమ్మూ అండ్ కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్. ఆ 6 కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ మరియు నికోబార్ దీవులు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, లెక్కదీవ్, మినికాయ్ మరియు అమిన్దీవి దీవులు, మణిపూర్ మరియు త్రిపుర. ఈ కొత్త రాష్ట్రాలను ఎలా ఏర్పాటు చేశారు అనేది చాలా ముఖ్యం. ట్రావెన్కోర్ కొచ్చిన్కు, మద్రాస్లోని మలబార్, కాసర్గోడ్ కలిపి కేరళ రాష్ట్రాన్ని సృష్టించారు. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మధ్యభారత్, వింధ్యప్రదేశ్ మరియు భోపాల్ రాష్ట్రాలను కలిపి మధ్యప్రదేశ్ ఏర్పడింది. సౌరాష్ట్ర, కచ్ రాష్ట్రాలను బాంబేలో కలిపేశారు. కూర్గు రాష్ట్రాన్ని మైసూర్లో విలీనం చేశారు. పాటియాలా మరియు ఈస్ట్ పంజాబ్ అదేనండి పెప్సు దాన్ని పంజాబ్లో విలీనం చేశారు. అజ్మీర్ రాష్ట్రాన్ని రాజస్థాన్లో కలిపారు. ఇక మద్రాస్ నుండి లక్కదీవ్, మినికాయ్ మరియు అమిన్దీవి దీవులను వేరుచేసి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. ఈ విధంగా 1956 చట్టం భారతదేశ పటాన్ని సమూలంగా మార్చివేసింది. 552 విడివిడి సంస్థానాలుగా ఉన్న ఒక ప్రాంతం ఒక పటిష్టమైన రాజకీయ వ్యవస్థగా ఎలా రూపాంతరం చెందిందో మనం చూశాం. అవును, పార్ట్ ఏబిసిడి వర్గీకరణల నుండి ధార్, జేవీపీ, ఫజల్ అలీ కమిషన్ల ద్వారా 14 రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయో చాలా క్లియర్గా కవర్ చేశాం. అలాగే 2015 బంగ్లాదేశ్ ఒప్పందం గురించి కూడా తెలుసుకున్నాం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఈ క్రమాన్ని, కమిటీల పేర్లను, సంవత్సరాలను పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి. మన భారతదేశ రాజకీయ పటం అంటే పొలిటికల్ మ్యాప్ 1956 తర్వాత ఎలా మారుతూ వచ్చిందన్నది. మనం ఇప్పుడు చూస్తున్న ఇండియా మ్యాప్ 1956లో అసలు ఇలా లేదు కదా. అవునండి, అప్పటి మ్యాప్ వేరు, ఇప్పటి మ్యాప్ వేరు. ఈ కొత్త రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు అనేది కేవలం భౌగోళిక మార్పు కాదు, భాష, సాంస్కృతిక సారూప్యతలతో ముడిపడిన ఒక పెద్ద ప్రయాణమని చెప్పాలి. నిజమే. అయితే ఈ టాపిక్ గురించి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఎంత ముఖ్యమో ముందుగా మీరు చెప్తే బావుంటుంది. ఖచ్చితంగా.
ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా చాలా కీలకమైన టాపిక్. ఎందుకంటే రాజ్యాంగ సవరణలు, సంవత్సరాలు, ఏ రాష్ట్రం తర్వాత ఏ రాష్ట్రం ఏర్పడింది అనే వరుస క్రమం తరచుగా అడుగుతుంటారు. అంటే ప్రతి పాయింట్ను విడిచిపెట్టకుండా మనం కవర్ చేయాలి. అవును. వాటిని కేవలం నంబర్లలా బట్టి పట్టకుండా ఆ మార్పుల వెనుక ఉన్న నేపథ్యాన్ని మనం ఒక కథలాగా విశ్లేషిస్తే ఆ సమాచారం అభ్యర్థులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అదే ఈరోజు మన ప్రధాన లక్ష్యం కూడా. సరే, అయితే మనం కథను 1960ల కాలం నుండి మొదలు పెడదాం. 1956లో వచ్చిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చింది. అప్పట్లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. హ్మ్. కానీ ఆ చట్టం అన్ని సమస్యలను పరిష్కరించలేకపోయింది. ముఖ్యంగా పశ్చిమ భారతదేశంలో చూస్తే భాషా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాల డిమాండ్ బాగా ఊపందుకుంది. ఈ క్రమంలోనే 1960లో బాంబే రాష్ట్రంలో పెద్ద ఉద్యమాలు జరిగాయి కదా. అవును. బాంబే అప్పట్లో ఒక ద్విభాషా రాష్ట్రం. అంటే మరాఠీ, గుజరాతీ మాట్లాడేవాళ్లు కలిసే ఉండేవారు. కాని పరిపాలనాపరంగా వారిని ఒకే గొడుగు కింద ఉంచడం సాధ్యం కాలేదు. అందుకే మరాఠీ మాట్లాడేవారి కోసం మహారాష్ట్ర, గుజరాతీ మాట్లాడేవారి కోసం గుజరాత్ ఏర్పాటయ్యాయి. ఆ రకంగా గుజరాత్ మన భారత సమాఖ్యలో 15వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది 1960లో జరిగిన అతిపెద్ద మార్పు. బాంబే లిభజిభ భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్కు ఒక మంచి ఉదాహరణ. కానీ అదే సమయంలో మన డాక్యుమెంట్స్ ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్తున్నాయి. బ్రిటిష్ వారి పాలన ముగిసినా ఇంకా ఇతర విదేశీయుల చేతుల్లో ఉండిపోయిన ప్రాంతాల గురించి. అవును, పోర్చుగీస్ వారి స్థావరాల గురించి కదా. సరిగ్గా చెప్పారు. ముందుగా దాద్రా మరియు నగర్ హవేలీ గురించి చూస్తే ఇవి 1954 వరకు పోర్చుగీస్ వారి పాలనలోనే ఉండేవి. వారు వెళ్ళిపోయిన తర్వాత 1961 వరకు అక్కడ ప్రజలు ఎన్నుకున్న ఒక అడ్మినిస్ట్రేటర్ ద్వారా స్వయం పాలన కొనసాగింది. ఆ తర్వాతే మనవాళ్లు రాజ్యాంగ సవరణ చేశారు. అవునండి. 1961లో 10వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనిని భారతదేశంలో ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. ఇక్కడ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఒక పాయింట్ కూడా అభ్యర్థులు లింక్ చేసుకోవాలి. 2019లో వచ్చిన చట్టం ద్వారా 2020లో దాద్రా మరియు నగర్ హవేలీని డామన్ మరియు డయ్యూలతో కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా విలీనం చేశారు. అంటే భౌగోళికంగా దగ్గరగా ఉన్న ఆ చిన్న ప్రాంతాలను పరిపాలనా సౌలభ్యం కోసం కాలక్రమంలో అలా విలీనం చేస్తూ వచ్చారన్నమాట. ఇక పోర్చుగీసు వారి దగ్గరే ఉన్న మరో కీలకమైన ప్రాంతం గురించి మనం మాట్లాడుకోవాలి. అదే గోవా, డామన్ మరియు డయ్యూ. దీనికి పోలీస్ యాక్షన్ జరిగింది కదా. అవును, 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అనే పోలీసు చర్య ద్వారా వీటిని పోర్చుగీసు వారి నుండి స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఇది జరిగిన వెంటనే 1962లో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు. కానీ గోవాకు రాష్ట్ర హోదా రావడానికి చాలా సమయం పట్టింది కదా. అవును, దాదాపు 2 దశాబ్దాల తర్వాత అంటే 1987లో గోవాకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది. అప్పుడు మాత్రమే డామన్, డయ్యూలను ఒక ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా విడదీశారు. ఇక పోర్చుగీసు వారి తర్వాత ఫ్రెంచ్ వారి స్థావరాల గురించి కూడా మన నోట్స్లో స్పష్టంగా ఉంది. ఫ్రెంచ్ వారి ఆధీనంలో పుదుచ్చేరి, కారైకాల్, మాహే మరియు యానాం ఉండేవి. ఇవి మ్యాప్లో ఒకే చోట ఉండవు, వేర్వేరు రాష్ట్రాల సరిహద్దుల్లో చెల్లాచెదురుగా ఉంటాయి. అవును, వీటిని 1954లో ఫ్రెంచ్ వారు భారతదేశానికి అప్పగించారు కానీ ఇవి వెంటనే కేంద్రపాలిత ప్రాంతాలు కాలేదు. 1962 వరకు వీటిని ఆర్జిత ప్రాంతం అంటే ఎక్వైర్డ్ టెరిటరీ హోదాలో పరిపాలించారు. ఆ తర్వాత 14వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీటినన్నింటినీ కలిపి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. ఇక్కడ ఆ సవరణల క్రమాన్ని అభ్యర్థులు ఒక ప్యాటర్న్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. దాద్రానగర్ హవేలీకి 10వ సవరణ, గోవా, డామన్ డయ్యూలకు 12వ సవరణ, పుదుచ్చేరికి 14వ సవరణ. చాలా మంచి అబ్జర్వేషన్. ఇది గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇక 1960ల కాలంలోనే మన ఈశాన్య ప్రాంతంలో అంటే నార్త్ ఈస్ట్లో ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. పశ్చిమ భారతదేశంలో భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడితే ఈశాన్యంలో గిరిజన గుర్తింపు ప్రాతిపదికన డిమాండ్లు మొదలయ్యాయి. అవును, నాగా గిరిజనుల ఆందోళనల నేపథ్యంలో 1963లో అస్సాం రాష్ట్రం నుండి నాగాహిల్స్ మరియు టువెన్సాంగ్ ప్రాంతాలను వేరుచేసి 16వ రాష్ట్రంగా నాగాలాండ్ను ఏర్పాటు చేశారు కదా. కరెక్ట్. దానికి ముందు 1961లో
ఈ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా అస్సాం గవర్నర్ నియంత్రణలో ఉంచి అడ్మినిస్టర్ చేసింది. ఈశాన్యంలో ఆందోళనలు అలా ఉంటే, అదే సమయంలో ఉత్తర భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో మరో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. అకాలీదళ్ వాళ్ళు చేసిన పంజాబీ సుబా డిమాండ్ గురించే కదా మీరు చెప్పేది? అవునండి, మన చారిత్రక పత్రాల్లో దీని గురించి చాలా వివరంగా ఉంది. మాస్టర్ తారాసింగ్ నాయకత్వంలో పంజాబీ మాట్లాడేవారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండొచ్చింది. దీన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం 1966లో షా కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ షా కమిషన్ సిఫారసుల మేరకే తదా పంజాబ్ను విభజించింది. పంజాబీ మాట్లాడే ప్రాంతాలను పంజాబ్ రాష్ట్రంగా ఉంచి, హిందీ మాట్లాడే ప్రాంతాలను విడదీసి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అవును, అలా హర్యానా 17వ రాష్ట్రంగా ఏర్పడింది. కాని ఈ విభజనలో ఒక సమస్య వచ్చింది. 2 రాష్ట్రాలకు ఒకే రాజధాని కావలసి వచ్చింది. అందుకే చండీగఢ్ను 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేసి దానికి కేంద్రపాలిత ప్రాంతం హోదా ఇచ్చారు. అంతేకాదు, ఆ పాత పంజాబ్లోని కొండ ప్రాంతాలను హిమాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతంలో కలిపారు. అవును, ఆ హిమాచల్ ప్రదేశ్ ఆ తర్వాత 1971లో పూర్తిస్థాయి హోదా పొంది భారతదేశపు 18వ రాష్ట్రంగా అవతరించింది. ఇక మనం 1970ల కాలంలోకి వెళ్తే భారతదేశ పటంలో ఒక భారీ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా 1972లో ఈశాన్య రాష్ట్రాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. అవును, 1972లో 3 రాష్ట్రాలకు హోదా వచ్చింది. మణిపూర్ 19వ రాష్ట్రంగా, త్రిపుర 20వ రాష్ట్రంగా, మేఘాలయ 21వ రాష్ట్రంగా ఆవిర్భవించాయి. ఇక్కడే మనం అస్సాం భూభాగం నుండి విడదీసిన మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్ గురించి కూడా చెప్పాలి. అప్పట్లో అరుణాచల్ ప్రదేశ్ని నెఫా అనేవారు. ఈ రెండింటినీ అప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. అయితే ఈ మేఘాలయ ఏర్పాటు వెనుక ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది మన సోర్సెస్లో. మేఘాలయ నేరుగా రాష్ట్రం కాలేదు. 1969లో 22వ రాజ్యాంగ సవరణ ద్వారా అస్సాం రాష్ట్రం లోపలే మేఘాలయకు ఒక స్వయం ప్రతిపత్తిగల ఉపరాష్ట్రం, అంటే ఆటోనమస్ సబ్స్టేట్ హోదా ఇచ్చారు ముందుగా. అవును, అదొక ప్రయోగం అన్నమాట. పూర్తిస్థాయి రాష్ట్రం కాదు, అలాగని ఒక జిల్లా కూడా కాదు. దానికి సొంత శాసనసభ, మంత్రిమండలి కూడా ఉండేవి. కానీ స్థానిక ప్రజలు దాంతో సంతృప్తి చెందలేదు గదా. ఖచ్చితంగా, వాళ్లు పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తిని కోరుకున్నారు. అందుకే ఆ ప్రయోగం విఫలమై 3 ఏళ్లలోనే, అంటే 1972లో దానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాల్సొచ్చింది. ఇది మన రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలకు ఎలా అనుగుణంగా మారుతుందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఈ ప్రయోగాల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి సిక్కిం ప్రయాణ గురించి తప్పకుండా చర్చించాలి. అభ్యర్థులకు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అవును, సిక్కిం కేస్ చాలా ప్రత్యేకమైనది. 1947 వరకు సిక్కిం అనేది చోగ్యాల్ అనే రాజవంశం పాలనలో ఉండేది. ఆ తర్వాత అది మన దేశానికి ఒక రక్షిత ప్రాంతంగా, అంటే ప్రొటెక్టరేట్గా మారింది కదా. అవును, ప్రొటెక్టరేట్ అంటే సిక్కిం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ మాత్రమే భారత ప్రభుత్వం చూసుకుంటుంది. అంతర్గత పరిపాలన అంతా చోగ్యాల్ రాజుల చేతిలోనే ఉంటుంది. కాని సిక్కిం ప్రజల్లో భారతదేశంతో పూర్తిగా కలవాలనే ఆసక్తి పెరిగింది. ఆ ప్రజా డిమాండ్ల వల్లే 1974లో సిక్కిం అభ్యర్థన మేరకు మన పార్లమెంట్ 35వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది. దీని ద్వారా సిక్కింకు అసోసియేట్ రాష్ట్రం అనే సరికొత్త హోదాను ఇచ్చారు. ఆ సవరణ కోసమే రాజ్యాంగంలో కొత్తగా ఆర్టికల్ 2A అలాగే 10వ షెడ్యూల్ను కూడా చేర్చారు. ఒక దేశ రాజ్యాంగంలో వేరే భూభాగానికి ఇలాంటి హోదా ఇవ్వడం అప్పట్లో పెద్ద సంచలనం. కానీ మేఘాలయ లాగానే సిక్కింలో కూడా ఈ అసోసియేట్ రాష్ట్రం హోదా ఎంతో కాలం నిలబడలేదు. అక్కడ పరిపాలన సంక్షోభం వచ్చి చివరకు 1975లో రిఫరెండం నిర్వహించారు. అవును, ఆ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు చోగ్యాల్ సంస్థానాన్ని రద్దు చేసి భారతదేశంలో కలిసిపోవాలని ఓటు వేశారు. వెంటనే 1975లో 36వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చారు. దీని ద్వారా సిక్కిం భారతదేశంలో 22వ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడింది. ఇక్కడ అభ్యర్థులు చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. 35వ సవరణ ద్వారా అసోసియేట్ స్టేట్ హోదా వస్తే 36వ సవరణ ద్వారా పూర్తిస్థాయి రాష్ట్రం హోదా వచ్చింది. కరెక్ట్. సిక్కిం పూర్తి రాష్ట్రంగా మారిన తర్వాత ఆ పాత ఆర్టికల్ 2A 10వ షెడ్యూల్ను తొలగించి వాటి స్థానంలో ఆర్టికల్ 371F కొత్తగా చేర్చారు.
ఆ స్థానిక హక్కులను కాపాడటం కోసమనమాట. ఇక మనం 1980ల నాటి మార్పులను చూస్తే 1987లో మళ్లీ 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. అప్పటి వరకు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న మిజోరాం 23వ రాష్ట్రంగా, అరుణాచల్ ప్రదేశ్ 24వ రాష్ట్రంగా, గోవా 25వ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఇందులో మిజోరాం ఏర్పాటు వెనుక పెద్ద రాజకీయ శాంతి ప్రక్రియ ఉంది. మిజోరాంలో దాదాపు 20 ఏళ్లపాటు సాయుధ తిరుగుబాటు వాతావరణం ఉండేది. దానికి ముగింపు పలుకుతూ 1986లో కేంద్ర ప్రభుత్వానికి మిజో నేషనల్ ఫ్రంట్కు మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దాన్నే మిజోరాం పీస్ అకార్డ్ అంటారు. అంటే ఒక రాష్ట్ర హోదా ఇవ్వడం వల్ల రాజకీయ స్థిరత్వం ఎలా వస్తుందో మిజోరం ఒక గొప్ప ఉదాహరణ. అవునండి. ఇక మనం 2000 సంవత్సరంలోకి వస్తే రాష్ట్రాల ఏర్పాటులో మరో కొత్త వాదన తెరమీదకొచ్చింది. ఈసారి పాట రాష్ట్రాల విభజన భాషా ఆధారంగానూ లేక గిరిజన గుర్తింపు ఆధారంగానూ జరగలేదు. పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధిలో వెనుకబాటుతనం ప్రధాన కారణాలయ్యాయి. అవును, అలా చాలా పెద్ద రాష్ట్రాలను విభజిస్తూ 3 కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించాయి. మధ్యప్రదేశ్ నుండి విడిపోయి ఛత్తీస్గఢ్ 26వ రాష్ట్రంగా, ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ 27వ రాష్ట్రంగా, బీహార్ నుండి జార్ఖండ్ 28వ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఇవన్నీ 2000 సంవత్సరంలోనే జరిగాయి. ఆ తరువాత ఒక దశాబ్దం పాటు పెద్దగా మార్పులు లేవు కాని 2014లో భారతదేశం మ్యాప్లో మరో భారీ మార్పు జరిగింది. అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఈ సందర్భంగా మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. ఎందుకంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కథ అక్కడే మొదలైంది. భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే. 1953 ఆంధ్ర రాష్ట్ర చట్టం ద్వారా అప్పటి మద్రాసు నుండి తెలుగు ప్రాంతాలను విడదీసి ఏర్పాటు చేశారు కదా. అవును. అప్పట్లో కర్నూలు రాజధానిగా, గుంటూరులో హైకోర్టు ఉండేవి. ఆ తర్వాత 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని హైదరాబాదుకు మారింది. దశాబ్దాల పాటు కలిసి ఉన్న అభివృద్ధిలో అసమానతల వల్ల మళ్లీ 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా దాన్ని 2 రాష్ట్రాలుగా విభజించారు. సంచలనమనొచ్చు. జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ విషయం. 2019 వరకు జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 ప్రకారం ప్రత్యేక హోదా ఉండేది. దానికి సొంత రాజ్యాంగం కూడా ఉండేది కదా. అవును. అయితే 2019లో రాష్ట్రపతి జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా ఆ పాత 1954 ఉత్తర్వును అధిగమించి ప్రత్యేక హోదాను రద్దు చేశారు. ఆ వెంటనే పార్లమెంట్లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా ఒక పూర్తిస్థాయి రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం చాలా విశేషం. ఎందుకంటే సాధారణంగా కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలుగా మారతాయి. కానిక్కడ రివర్స్లో జరిగింది. ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండోది లడఖ్. ఇక్కడ భౌగోళిక విభజన కూడా స్పష్టంగా గీశారు. పాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కార్గిల్ మరియు లేహ్ జిల్లాలు మాత్రమే లడఖ్లోకి వెళ్లాయి. మిగతావన్నీ జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నాయి. సో ఇదంతా ఒకచోట చేర్చి చూస్తే 1956లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలుంటే ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా మన దేశం రూపాంతరం చెందింది. అవును. అయితే ఈ ప్రయాణంలో కేవలం సరిహద్దులే కాదు, ప్రాంతాల పేర్లు కూడా మారాయి. మన అభ్యర్థుల కోసం వాటిని త్వరగా ఒకసారి లిస్ట్ చేద్దాం. 1950లో యునైటెడ్ ప్రోవిన్సెస్ పేరును ఉత్తరప్రదేశ్గా మార్చారు. 1969లో మద్రాస్ రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చారు. అలాగే 1973లో మైసూర్ రాష్ట్రం పేరు కర్ణాటకగా మారింది. అదే సంవత్సరంలో లక్కదీవులు, మినికాయ్, అమిందీవి దీవులను కలిపి లక్షద్వీప్ అని పేరు పెట్టారు. ఇక దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి 1991లో 69వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా పునర్నామకరణం చేశారు. ఇది 1992 నుండి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 2006లో ఉత్తరాంచల్ పేరును ఉత్తరాఖండ్గా, పాండిచ్చేరి పేరును పుదుచేరిగా మార్చారు. చివరగా 2011లో ఒరిస్సా ఉచ్చారణను సరిచేస్తూ ఒడిస్సాగా మార్చారు. ఈ పేర్ల మార్పులన్నీ రాజకీయ చరిత్రలో ఒక ఫజిల్ లాంటివి. ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ చదివితే చాలా సులభంగా అర్థమవుతాయి.
ఈ పత్రాలన్నీ పరిశీలించిన తర్వాత మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. భారతదేశ పటమనేది రాతిమీద చెక్కిన ఒక కదలని చిత్రం కాదు. అది ప్రజల ఆకాంక్షలకు, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా నిరంతరం మారుతున్న ఒక సజీవ ప్రక్రియ. 100% కరెక్ట్. అయితే ఈ చర్చను ముగించే ముందు అభ్యర్థులను ఆలోచింపజేసే ఒక కొత్త కోణం గురించి ప్రస్తావిస్తాను. ఇప్పటివరకు మనం మ్యాప్ను గీసింది భాష లేదా పరిపాలనా సౌలభ్యం. కాని భవిష్యత్తులో ఈ సమీకరణాలు మారొచ్చా? పర్యావరణ మార్పులు తీవ్రమవుతున్న ఈ కాలంలో రేపటి రోజున భవిష్యత్తు రాజకీయ పటాలను పర్యావరణ మండలాలు అంటే ఈకలాజికల్ జోన్స్ ఆధారంగా పునర్నిర్మించే పరిస్థితి వస్తుందా? ఇది మనం అంతా ఒకసారి లోతుగా ఆలోచించాల్సిన విషయం. నిజంగా అదొక చాలా విభిన్నమైన ఆలోచన. చరిత్రను గమనిస్తూనే భవిష్యత్తు సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించడం ఎప్పుడూ ముఖ్యమే. ఈ చర్చ ద్వారా భారతదేశ రాజకీయ భౌగోళిక స్వరూపం ఎలా పరిణామం చెందిందో మీకొక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలను, రాజ్యాంగ పరిణామాలను సమగ్రంగా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్.